ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. లీడర్, ఏ పీస్ లీడర్ వచ్చేసాడు రాడు. So the list goes on. Not only 7 reasons, there are 70 reasons. తెలుగులో 7. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో 7. అయినా తెలుగులోనా? ఏమైందిరా? ప్రెసిడెంట్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని, రావాలని 100 కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు. అది నాకెందుకు చెప్తున్నారు? నేను ముందే చెప్పాను, అది ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ఇదే పోడియంలో నిలబడి లెటర్ రాసి డిక్లేర్ చేశాను. ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు. ఎందుకు? 70 కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలు 7. ఒకటి, ఆయన నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన క్యాంపెయిన్ చేసుకున్నాడు. నాకు 3 సార్లు ఇచ్చారు, 2003, 5, 6లో. నేను తీసుకోలే. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. 17 కంట్రీస్ నామినేట్ చేశాయి. ప్రపంచంలో శాంతి ఉన్నంత వరకు మనకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అలాగే భారత రత్న అప్పుడు బాలయోగ్ గారు 99, 2002 వరకు. ఎర్రంనాయుడు గారు భారత రత్న ప్రపోజ్ చేశారు. మనకెందుకండి భారత రత్నాలు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా దేశం భారత రత్నంగా మారాలి. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. అప్పుల పాలు అయిపోయిందని అందరినీ నేను ఓపెన్ గా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తున్నాను. చాలా గొప్ప పని చేశావు. అయితే ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేయమని మోదీ గారిని కూడా అడిగాడు. ఒక్క నెతన్యాహు నామినేట్ చేశాడు, ఆయనకు పీస్ ఇమ్మని. పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? తెలీదమ్మా. శాంతి దూతలకు ఇవ్వాలా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఆయన ఏం చేశాడు? ఏమో సార్, నాకు కనబడదు. నెంబర్ 2, ఇరాన్ లో ఉన్న మిలిటరీ ఆర్మీని పర్మిషన్ లేకుండా వెళ్ళి కాల్చి పడేసాడు, 60 మందిని చంపేశాడు. నెంబర్ 3, గాజాలో 10 లక్షల మంది తిండి లేకుండా ఉంటే అక్కడ వార్మాంగర్ నెతన్యాహుకు మద్దతు ఇస్తున్నాడు ఈ రోజు కూడా. సరిపోయింది. నెంబర్ 4, నేను వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు. అవును, క్లియర్ గా ఉందిగా. 9 నెలలు అయింది, ఇంకా యుద్ధం పెరుగుతుంది, లక్షల మంది చనిపోతున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. లక్షల కోట్లు, $3 ట్రిలియన్, అంటే మన ఇండియా జీడిపి ఎంతో సంవత్సరానికి. అంత ఖర్చు అవుతుంది అమెరికాకి యుద్ధాలు చేయించడానికి, చెయ్యడానికి. వచ్చిండా సైంటిస్ట్ మాట్లాడినోడి మీద యుద్ధం. నా 747లు రద్దు సోనియా గాంధీ ద్వారా రద్దు చేయించారు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అయినప్పటికీ మన న్యాయ పోరాటం ఆగదు. ఎవరికి ఉపయోగం? సత్యం జరిగినంత వరకు, మంచి జరిగినంత వరకు, యుద్ధాలు ఆగినంత వరకు. ఇప్పుడు 58 యుద్ధాలు ఉన్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు పెరిగాయి, దరిద్రం పెరిగింది, పేదరికం పెరిగింది. నిజమేనయ్యా పుల్లారావు? మరలా ప్రతి నేషను అన్ని అబద్ధాలు, 10,024 అబద్ధాలు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. పైన దేవుడు ఉన్నాడు, 2 మీడియా ఉంది, 3 న్యాయం జరుగుతుంది, సత్యం జరుగుతుంది. రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. 71 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని రేవంత్ కి కంప్లైంట్. చూసారా ఈ కంప్లైంట్లు?
అంటే రేవంత్ ఏదో దైవదూతలాగా. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఏదో న్యాయం చేయగలిగిన లాగా. రేవంత్ రెడ్డి మీద నాకు 18 మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? 1 by 1 వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా, సుప్రీంకోర్టులో కేసులు వేస్తా. ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. 18 కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి, ఒక్కొక్కటి కొన్ని వేల కోట్లు కంప్లైంట్లు. 1 by 1 వీక్ సమయం ఇస్తున్నాను. రెడీగా ఉండండి రా తమ్ముడు రేవంత్, రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. డబ్బులు తెద్దాం వద్దు, సమిట్లు పెడతాం వద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు, న్యాయం చేద్దాం వద్దు, అప్పులు తీర్చుదాం వద్దు, అభివృద్ధి చేద్దాం వద్దు. ఓ నీ అబ్బా ఆపరదే. 1 by 1 18 కంప్లైంట్లు నేను పెట్టానా? బాగోదు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళమా? రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో. బావుడిగో నమస్కారం, ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.